హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ అనేది ఒకసారి చూద్దాం ఎండ్ ఆఫ్ ద డే. అండ్ 5 minutes టైం ఫ్రేమ్లో మనం చూస్తే ఏం జరిగిందనేది ప్రీవియస్ డే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి రిజెక్షన్ అనేది జరిగింది. ఈ లెవెల్ వచ్చేసరికి 49,650. జనరల్ ఫ్రెండ్స్ రౌండ్ నెంబర్ అనేది 500 అలా ఉంటుందన్నమాట. అంటే 49,500 అనేది రౌండ్ నెంబర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో ప్రీవియస్గా అయితే 500 లెవెల్ని దాటి పైకి వెళ్ళాడు, కానీ అక్కడ సస్టైన్ అవ్వలేదు, కిందకి రావడం అనేది జరిగింది. అదే ఫ్రెండ్స్ టెక్నికల్గా ఏంటంటే ఇదంతా కూడా మనం ఒక సప్లై జోన్లో కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ టెక్నికల్గా మనం చూస్తే ప్రైస్ అనేది రిజెక్ట్ చేయబడింది కాబట్టి ఒకవేళ ఇక్కడికి వస్తే కానీ మళ్ళీ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఒక్కోసారి ఏంటంటే ఈ లెవెల్ని టెస్ట్ చేసి మళ్ళీ అక్కడ స్ట్రాంగ్గా రిజెక్షన్ అనేది జరిగితే కిందకి వెళ్ళొచ్చు, డబుల్ టాప్ ఫార్మేషన్ జరగవచ్చు. బట్ ఈ కేసులో నిన్న ట్రికీగా జరిగింది. మార్కెట్ ఏమైందంటే డైరెక్ట్గా గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయి 49,500 అనేది ఒక ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ కాబట్టి అక్కడికి వెళ్ళి రిజెక్షన్ అనేది జరిగిన తర్వాత మనం చూస్తే ప్రీవియస్గా ఒక స్వింగు, ఒక ఇంపార్టెంట్ స్వింగ్ అనమాట. ఇక్కడ నుంచి కూడా బౌన్స్ అనేది జరిగింది. ఒక రౌండ్ నెంబర్ కూడాను 49,200 అనేది అప్రాక్సిమేట్గా అక్కడ దాకా వెళ్ళి ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసుకొని మళ్ళీ రీటెస్ట్ చేసుకొని కిందకి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ దాని తర్వాత గ్యాప్ అప్ అయిన తర్వాత ప్రీవియస్గా ఈ లోకి రావడం జరిగింది. ఓకే, ప్రీవియస్ డే మనం పరిశీలించినట్టు గ్యాప్ అప్ అయింది అండ్ కిందకి రావడానికి ప్రయత్నించింది. గ్యాప్ ఫిల్ చేయలేకపోయింది, బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ ఈ జోన్ దాకా వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది అనమాట. సో సింపుల్ వేలో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఈ జోన్లో. సో అక్కడి నుంచి కూడా పైకి వెళ్ళింది. సో సేమ్ లెవెల్కి మళ్ళీ మార్కెట్ వచ్చి అక్కడ ఏం జరిగిందంటే డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ చూడండి డబుల్ బాటమ్ వేసేసింది. అక్కడ నుంచి మళ్ళీ స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా బౌన్స్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మనం చూస్తే ఫిబొనాకీ లెవెల్ అనేది డ్రా చేసుకున్నట్లయితే ఈ యొక్క హై నుంచి ఈ యొక్క స్వింగ్ లోకి ఎగ్జాక్ట్గా 61.8 లెవెల్ దగ్గర మనకేంటంటే మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. టెక్నికల్గా మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫిబొనాకీ లెవెల్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇది మేజర్ స్వింగ్ కాదు, బట్ ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసింది కాబట్టి అదే లెవెల్కి వచ్చినప్పుడు సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవ్వడం జరిగింది. ఫైనల్గా ఏంటంటే ఈ లెవెల్ని బ్రేక్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది. అగైన్ ఫిబొనాకీ అనేది ఒకసారి డ్రా చేసి చూద్దాం ఏ లెవెల్ దగ్గర రెస్పెక్ట్ చేశారో. ఈసారి ఏం జరిగిందంటే 50% రిట్రేస్మెంట్ లెవెల్కి రాగానే మార్కెట్లో సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. అక్కడి నుంచి కూడా ప్రీవియస్ స్వింగ్ లోని మొత్తం కూడా బ్రేక్ చేసుకొని సక్సెస్ఫుల్గా డౌన్ సైడ్ అనేది వెళ్ళింది. అయితే ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్గా ఏదైతే విక్ ఉందో ఇక్కడ చూడండి, ఇక్కడ హాల్ట్ అనేది జరిగింది. సో ప్రాబబ్లీ చూద్దాం, ఇక్కడ కానీ సపోర్ట్ తీసుకుందంటే మళ్ళీ కొద్దిగా బౌన్స్ అనేది జరగవచ్చు. ఒకవేళ సిగ్నిఫికెంట్గా బౌన్స్ అనేది జరిగిందనుకోండి, అట్లీస్ట్ దీంట్లో మనం 50% లేదా 61.8% లెవెల్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది కాబట్టి మొమెంటం ఎట్ సైడ్ అయినా సరే సిగ్నిఫికెంట్గా ఉండే అవకాశం ఉంది. అయినా బ్రాడర్ పిక్చర్లో మాత్రం మనకి డౌన్ ట్రెండ్లోనే ఉంది, ఎందుకంటే లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి. బట్ ఇంట్రాడేలో ఏదన్నా సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయినా కానీ మనం ట్రేడ్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా మనకి లోవర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.